జూబ్లీహిల్స్ లో గజం స్థలం కొనాలంటే 2 లక్షలు పెట్టాల్సిందే. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని జూబ్లీహిల్స్ సొసైటీకి గతంలో ప్రాతినిధ్యం వహించిన వారు వరద కాలువలను పట్టించుకోకుండా ఫ్లాట్లుగా సృష్టించారు. 120 గజాల ఓ ఫ్లాట్ 180 గజాలతో మరో ఫ్లాట్ సృష్టించి అమ్మేశారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్ట్రేషన్ కూడా అయ్యాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్ యాజమాని ఇదే విషయాన్ని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు సంబంధిత శాఖలతో కలిసి హైడ్రా క్షేత్రస్థాయిలో విచారించింది. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి వచ్చే వరద కాలువతో పాటు జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వైపు నుంచి వచ్చే మరో వరద కాలువ బాక్స్ డ్రైన్లుగా ఉన్నాయి. అయితే బాక్స్ డ్రైన్లు ఉంటుండగా పైన నిర్మాణాలు చేసేద్దామని ఆలోచనలో ఉన్నట్లుగా వెల్లడైంది. టిన్ షీట్స్ తో ప్రహరీలు నిర్మించి లోపల వాచ్మెన్ కు గదులు నిర్మించగా వాటిని హైడ్రా తొలగించింది. అయితే 300 గజాల స్థలాన్ని కాపాడమే కాకుండా వరద కాలువలను పరీక్షించినందుకు హైడ్రాకు కృతజ్ఞతలను తెలిపారు.